శ్రీ గురు రాఘవేంద్రాయ నమః. నిన్న చెప్పుకున్నాం కదండి, ఆయనకి వెళ్ళినందుకు గాను అందరూ ఆయన్ని గుర్తించి చక్కటి సన్మానాన్ని చేసి పంపిస్తారు. ఇంకా భార్య దగ్గరికి వచ్చి ఆయన కూడా ఆనందంతో ఉంటాడు. మరి శ్రీ గురు రాఘవేంద్రుల వారు తిరిగి మఠానికి చేరుట, ఆయన మఠానికి ఏ విధంగా వచ్చారు అనేది తెలుసుకుందామండి మనం. అయితే ఎన్ని బిరుదులు పొందినా, ఎన్ని సత్కార్యాలు నందినా వెంకన్న గారికి ఆర్థిక లొసుగులు వెన్నంటే ఉన్నాయండి. అవి అంతే కదా, ఒక్కోసారి ఎందుకంటే అవి వదలమండి అంత తొందరగా. ఇప్పుడు ఒకసారి వచ్చిన దాన్ని మనం వదిలించుకుందామన్నా కూడా అంత తొందరగా వదలవు. ఆ విధంగా పాపం ఆయన అంత తొందరగా పోతాయండి, వదలలేదు. కొన్ని దినములు ఊరూరా ఆలుబిడ్డలతో సంచారము గావించారు. ఆయన బిడ్డలని భార్యను వేసుకుని ఊరూరా కూడా తిరిగారటండి పాపం. అయినా ధన సంపత్తికి దారి దొరకలేదు. ధనం ఎలా సంపాదించాలనే దానికి పాపం ఆయనకి దారి దొరకలేదటండి. ఆ సమయంలోనే వారికి గురుదేవులు అంతరంగములో మెదిలారు. ఆయన గురువు గారు, ఆయనకి అన్నీ బోధించిన గురువు గారు ఉన్నారు కదా, ఆయన మదిలోకి దూరారు. గురువును మించిన దైవం లేదు అనున్నట్లుగా గురు సన్నిధికి బయలుదేరారు. మళ్ళీ గురువుగారి దగ్గరికి, నిజమే కదా, ఎందుకో ఆయన గుర్తొస్తున్నారు మా గురువు గారు అని చెప్పి గురువుగారి దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. ఆయన బయలుదేరారు. బయలుదేరిన తర్వాత చూడండి, గురు సన్నిధికి బయలుదేరారు. పత్ని పుత్రులతో వెంకన్న గారు సుధీంద్ర తీర్థుల వారి దగ్గరికి వెళ్ళారు. తన పరిస్థితులు వివరించి కరుణించమని ప్రార్థించారు. ఇదండి నా పరిస్థితి, ఎంత ఏదో రకంగా దారి వెతుకుందామని దొరకట్లేదని చెప్పి పాపం ఆయన చింతిస్తాడనమాట. భవిష్యత్తు జ్ఞాన కోవిదులైన సుధీంద్రుల వారు తన శిష్యుని రాకకు ఆనందించడమే కాకుండా, చూడండి, ఆనందించడమే కాకుండా పత్నిపుత్రులతో మఠంలోనే ఉంటూ శిష్యులకు పాఠాలు బోధిస్తూ నిత్యము రామదర్శనము గావించుకొనుచు తీర్థప్రసాదాలు స్వీకరించమని సెలవిచ్చారు. సరే, ఈ మఠంలో ఉండిపో, నువ్వు చేయాల్సిందల్లా భవిష్యత్తు జ్ఞాన కోవిదులైన సుధీంద్రుల వారు ఆయన్ని ఈ విధంగా చెప్పారు. నువ్వు ఇక్కడే ఉండిపో, నీ భార్య బిడ్డలతోని నువ్వు ఇక్కడ పాఠాలు బోధించుకో అని చెప్పారండి. నిత్యము రామదర్శనము గావించుకొనుచు తీర్థప్రసాదాలు స్వీకరించమని సెలవిచ్చారు. ఆయన రామభక్తుడండి. అదే చెప్పాను కదా, హనుమంతుడితో ముందు చెప్పినప్పుడు చెప్పాము, హనుమంతుడు రాఘవేంద్ర స్వామి అంత శక్తిపరులండి. అందుకని ఆయన రాముల వారిని సేవించుకుంటూ నువ్వు నీ పాఠాలని నువ్వు అన్నీ చెప్పుకుంటూ ఉండు అని చెప్తారండి. ఆయన నిశ్చంతగా నుండమని ధైర్యం చెప్పారు. వెంకన్న గారు గురువాత్సల్యానికి ఉబ్బి తబ్బిప్పైపోయారు అంటారు కదా, సంతోషం అయిపోయింది. గురుని అనతి ప్రకారముగా శిష్యులకు పాఠాలు బోధిస్తూ మఠంలోనే కాలం గడపసాగారు. ఆయన కాలము గతించసాగింది. ఒక మారు సుధీంద్ర తీర్థుల వారు తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యారు. పాపము ఇలాగే కాలం గడుస్తుంది. ఆయన కూడా అక్కడే స్థిరంగా ఉండిపోయి అక్కడ ఆ మఠాన్ని చక్కగా పాఠాలు బోధిస్తూ ఆయన ఉండిపోయారు కదా. ఈ లోపల ఈయనకి వయసు అయింది. పాపం ఆయన గురువు గారికి కొంచెము అనారోగ్యము జరిగింది. అనారోగ్యమయ్యారు. మూల రాముల వారి పూజా కార్యక్రమాలకు భంగము కలుగుతుందేమోనని శంక వారికి, ఆయన రాముల వారిని కదండి ఆరాధిస్తారు, వారి పూజకి ఏమన్నా ఆటంకాలు ఏమైనా కలుగుతాయేమో అని చెప్పి వారికి అనిపించింది. నన్ను శంఖవారికి ఉదయించింది. ఆయనకి ఒక శంఖ అంటే ఏదో ఒక మూల తొలిచేస్తుంది అంటాం కదండి, అలాంటిది శంఖ. అలాంటి ఆలోచన ఆయనకి కలగడం జరిగింది. తన పీఠానికి వారసుడని వారసుడిని ఎన్నిక చేయటము అవసరం అనిపించింది. అదండి అక్కడ మలుపు తిరుగుతుంది దీనికి.
ఇంకా ఆయన అనారోగ్యం పాలయ్యాడు. సరే, ఆయనకి వయసు పెరుగుతుంది, రేపో మాపో అంతే కదండి. ఏ పండిన కాయి రాలక తప్పదు, పండిన ఆకు కూడా రాలక తప్పదు. అలాగే ప్రతి జీవి మరణించక తప్పదు. శాశ్వతమైనది అయితే కాదు, అశాశ్వతమైన జీవితం. ఉన్నంతసేపు ఈ భవబంధాలతోనూ ఈ వ్యామోహాలతో జీవిస్తూ ఉంటాం. కానీ భగవంతుడిని నమ్ముకుంటే మాత్రము అవన్నీ కూడా పటాపంచలైపోయి ఆయనలో ఐక్యమైపోతామండి. అందుకనే నిరంతర భగవన్నామస్మరణతోనే మనం జీవించాలి అనేది అది ముఖ్యం. ఆయనేనండి మెయిన్, భగవంతుడు. అప్పుడు ఈయనకి ఒక ఆలోచన వచ్చేస్తుంది. సరే, ఎవరొకరిని పెట్టాలి కదా, మరి ఎవరొకరిని ఎన్నుకుని ఈ మఠానికి వారసులను చేయాలనుకుంటాడండి. ఆలోచించారు. వెంటనే వెంకన్న గారిని పిలిపించి తన ఉద్దేశాన్ని ఆయనకు తెలియజేశారు. ఈ పీఠాధిపత్యానికి నీవు అన్ని విధాలా సమర్థుడవని, వెంటనే సన్యసించి గురుతర బాధ్యతలు స్వీకరించమని కోరారు. అదండి. ఆయన్ని ఏం చేశాడు, ఆయన పిలిపించారు. వెంకన్న గారిని పిలిపించి, గురువుగారు, నువ్వు ఈ పీఠానికి అధిపతిగా ఉండాల్సిందే. ఉండాలంటే ఏం చేయాలండి, సంసార బంధాలని సన్యసించాలి. కాబట్టి నువ్వు సన్యసించాలని చెప్తారండి. వెంకన్న గారు గురుదేవుని ఆజ్ఞను విని కొంతసేపు ఆలోచిస్తాడండి. అంతే కదా, వెంటనే భార్య బిడ్డల్ని వదిలేసుకుని రావాలంటే ఎంత కష్టమండి. కొంచెం ఆలోచిస్తాడు. వినయగర్భితమైన మాటలతో తన ఉద్దేశాన్ని తెలియజేశారు. స్వామి, తమరు నా అభ్యుదయాన్ని ఆకాంక్షించే ఈ విషయాన్ని సెలవిచ్చారు. నా యొక్క భవిష్యత్తును గురించే మీరు నాకు చెప్పారు, బాగానే ఉంది. మీకు నాపై గల వాత్సల్యము అపరిమితమైనదని నాకు తెలుసు. కానీ నా భార్య వయసులో చాలా చిన్నది. ఆమెను ధర్మార్థ కామముల చేత విడవనని అగ్నిసాక్షిగా ప్రమాణము గావించి వివాహం చేసుకున్నాను. ఆమె ఆశలు చిగురించినవే గాని ఇంకా పుష్పించలేదు. ఈ తరుణములో నేను సన్యసిస్తే ఆమె కన్యాయము చేసిన వాడిని అవుతానేమో. నా సాహసము మన్నించండి, దయచేసి నా విన్నపాన్ని ఆలకించండి అని ప్రాధేయపడ్డాడు. అదండి, ఆయన ఆధ్యాత్మికతతో ఉంటూ చక్కటి జన్మసుకృతంతో ఎంతో గొప్పగా వచ్చిన వ్యక్తి కూడా ఒక సంసార బంధంలో పడిన తర్వాత ఆ బంధానికి న్యాయం చేయాలి కదండి. అదే తెలుసుకోరు ప్రతి ఒక్కరు. ఏదో సంసారంలో ఉంటూ భగవంతుడిని పూజించకూడదు, సన్యాసించకూడదు అంటే సన్యాసానికి సంసార బంధానికి ఎంత తేడా ఉంటుందో ఇక్కడ గమనించాలండి ప్రతి ఒక్కరూ. ఎలాగంటే చూడండి, నిజమే కదా ఆయన చెప్పింది. మరి ఆ భార్య ఎంత బాధపడుతుందండి. ఆయన అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోతే, సన్యసించిన తర్వాత ఇంకా మరి సంసార బంధంలో ఉండకూడదు సన్యాసులు. కాబట్టి ఆయన ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. ఆమె ఇంకా చిన్న వయసుది, ఇంకా మొగ్గగానే ఉన్నారు, కానీ పుష్పించలేదు. చూడండి ఆయన ఎంత అన్నారు. ఈ తరుణంలో నేను ఆమెకేమీ తెలీదు. ఈ తరుణంలో నేను ఎలాగా సన్యసిస్తాను స్వామి అని అంటారండి ఆయన. నా విన్నపాన్ని కూడా మీరు ఆలోచించండి స్వామి అని ఆ స్వామి మీదే పెట్టి ఆయన్ని ప్రాధేయపడతారండి. మరి శ్రీ యాదవేంద్ర తీర్థులు ఆ తర్వాత ఏం జరుగుతుందో మళ్ళీ రేపు తెలుసుకుందామండి. అంతవరకు అందరికీ జై గురు రాఘవేంద్రాయ నమః.